గైస్ ఫైనల్లీ అయితే మనకి రియల్మీ నుంచి రియల్మీ P3 Ultra 5G మొబైల్ని అయితే లాంచ్ చేయడమే జరిగింది. ఈ వీడియోలో మనం డీటెయిల్గా అసలు ఈ మొబైల్ ఎంత ప్రైస్ పెట్టారు, అసలు ఈ ప్రైస్కి ఈ మొబైల్ని కొనొచ్చా లేదా, అసలు ఏమేమి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి, టోటల్గా ఈ మొబైల్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో నచ్చితే మాత్రం యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. మెయిన్లీ ఈ మొబైల్ వచ్చేసరికి మీకు పర్ఫార్మెన్స్ అండ్ డిజైన్ మీద ఎక్కువ ఫోకస్ చేసి అయితే ఈ మొబైల్ని అయితే తీసుకురావడమే జరిగింది అన్నమాట. మనకి డిజైన్ పరంగా చూసుకుంటే మాత్రం ఇది చాలా యూనిక్ డిజైన్ అయితే వస్తుంది. మీకు లూనార్ టైప్ డిజైన్తో అయితే వీళ్ళు అంటే మూడ్ని వీళ్ళు ఇన్స్పిరేషన్ తీసుకుని లూనార్ టైప్ డిజైన్తో వీళ్ళు ఈ మొబైల్ని అయితే తీసుకొస్తున్నారు. అంటే మీకు బ్యాక్ సైడ్ వచ్చరికి ఇది నైట్ పూట చీకట్లో వెళ్ళినప్పుడు గ్లో అవుతుంది అనమాట. మనకి ఇది మెయిన్ దీన్ని హైలైట్ అని చెప్పొచ్చు. మనకి ఒక డిజైన్ పరంగా కొంచెం యూనిక్గా అయితే ఈ మొబైల్ని అయితే తీసుకురావడమే జరిగింది. డిజైన్ పరంగా మాత్రం మీకు చాలా యూనిక్గా అయితే ఉంది ఈ మొబైల్ వచ్చరికి. రియల్మీ P3 Ultra మొబైల్ వచ్చరికి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మెయిన్లీ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేసి మాత్రం మీకు పర్ఫార్మెన్స్ పరంగా మనకి మంచి ప్రాసెసర్తో అయితే వస్తుంది. మీకు ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ప్రాసెసర్తో అయితే వస్తుంది. అల్ట్రా ప్రాసెసర్తో ఈ మొబైల్ అయితే లభిస్తుంది అన్నమాట. మనకి ఓవరాల్గా మీకు ఎటువంటి గేమ్స్నైనా మీకు చాలా హై గ్రాఫిక్స్లో అయితే హ్యాండిల్ చేయగలిగే ప్రాసెసర్. మీకు పర్ఫార్మెన్స్ పరంగా అయితే మాత్రం ఎటువంటి గేమ్స్ అయినా మీకు చాలా హై గ్రాఫిక్స్లో అయితే హ్యాండిల్ చేస్తుంది. మీకు ఓవరాల్గా మీకు ఈ ప్రైస్కి అయితే మాత్రం చాలా మంచి ప్రాసెసర్ అయితే ఈ మొబైల్ అయితే యూజ్ చేయడం అయితే జరిగింది. మీకు 25,000 బడ్జెట్లోకి వచ్చే ప్రాసెసర్ అన్నమాట. మనకి ఇది వచ్చరికి మీకు చాలా మంచి ప్రాసెసర్. గేమింగ్ పరంగా మాత్రం మీకు ఎటువంటి గేమ్స్ అయినా మీకు గేమర్ కోసం ఒక మంచి గేమింగ్ కోసం మొబైల్ చూస్తున్నట్టయితే మాత్రం ఇది కూడా మీకు పర్ఫెక్ట్ చాయిస్ అనమాట. మనకి గేమింగ్ అయితే మీకు చాలా బాగా అయితే హ్యాండిల్ చేస్తుంది ఈ ప్రాసెసర్ వచ్చరికి. మీకు గేమింగ్ పరంగా మీకు ఎటువంటి ప్రాబ్లం ఏది లేదు. BGMI లాంటి గేమ్స్ అయితే మీకు 90 FPS దాకా అయితే హ్యాండిల్ చేయగలదు అనమాట. మనకి స్మూత్ 90 FPS దాకా అయితే హ్యాండిల్ చేయగలుగు ఈ ప్రాసెసర్ వచ్చరికి. మీకు చాలా మంచి ప్రాసెసర్, మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ అయితే ఈ రియల్మీ P3 Ultra మొబైల్ అయితే యూజ్ చేయడమే జరిగింది. ఇంక ఈ మొబైల్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే 6.83 ఇంచెస్ 1.5K క్వాడ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే అయితే లభిస్తుంది. మీకు క్వాడ్ కర్వ్డ్ కాబట్టి మీకు అన్ని సైడ్ నుంచి మీకు కొంచెం కరువుగా అయితే మీకు ఫుల్ స్క్రీన్ అయితే కనబడుతుంది అనమాట. మనకి డిజైన్ ముందు ఫ్రంట్ నుంచి చూసినా కూడా కొంచెం ప్రీమియం మొబైల్ లాగా అయితే కనబడుతుంటుంది ఈ మొబైల్ వచ్చేసరికి. మీకు డిజైన్ పరంగా కానీ డిస్ప్లే పరంగా మీకు చాలా మంచిగా అయితే ఉంటుంది ఈ మొబైల్ వచ్చేసరికి. మీకు డిస్ప్లే కూడా మీకు 1.5K AMOLED డిస్ప్లే కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. డిస్ప్లే క్వాలిటీ కూడా మీకు బెటర్ అయితే ఉంటుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ అయితే మనకి మొబైల్ డిస్ప్లే సపోర్ట్ చేస్తుంది. ఇంక ఈ మొబైల్ కెమెరా గురించి మాట్లాడుకుంటే మెయిన్ కెమెరా 50 MP సోనీ కెమెరా అయితే వస్తుంది. మీ యాక్సిల్ వచ్చేసరికి మీకు మంచి సెన్సార్ని అయితే యూజ్ చేయడం జరిగింది. మీకు IMX896 సెన్సార్తో అయితే మనకి మొబైల్ కెమెరా అయితే లభిస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసరికి మెయిన్ కెమెరా వచ్చేసరికి మీకు 50 MP వైడ్ యాంగిల్ కెమెరా 8 MP అయితే వస్తుంది. మీకు ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 16 MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే మనకి మొబైల్ అయితే లభిస్తుంది. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి మీకు ఇంకా బ్యాక్ కెమెరాని యూజ్ చేసి మనం 4K 60 FPS వరకు అయితే మనం వీడియోస్ రికార్డ్ చేసుకునే ఆప్షన్ అయితే ఈ మొబైల్ అయితే ఉంటుంది. మీకు కెమెరా పరంగా అయితే మాత్రం చాలా బెటర్ కెమెరాస్ని అయితే యూజ్ చేయడం జరిగింది. ఓవరాల్గా మీకు మంచి సెన్సార్, మీకు డీసెంట్ ఫోటోస్ అయితే క్యాప్చర్ చేయగలదు మొబైల్ వచ్చేసరికి. మెయిన్ కెమెరా పర్ఫార్మెన్స్ అయితే బాగుంటుంది. కాకపోతే మీకు 8 MP ఉన్నా లేకుండా ఒకటే అనమాట మనకి. కాకపోతే మెయిన్ కెమెరా అయితే మంచి సెన్సార్ని అయితే యూజ్ చేయడం జరిగింది ఈ మొబైల్ వచ్చేసరికి. మీకు కెమెరా పరంగా మీకు బెటర్ అయితే ఉంటుంది ఓవరాల్గా మీకు ఈ ప్రైస్కి అయితే మాత్రం. మీకు ఇంకా బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే ఇందులో బ్యాటరీ వచ్చేసరికి 6000 mAh ఆఫ్ ది బ్యాటరీతో అయితే మనకి ఈ మొబైల్ అయితే లభిస్తుంది. మీకు ఎంత హెవీ యూజర్ అయినా కూడా మీకు ఖచ్చితంగా ఫుల్ వర్కింగ్ డే అయితే మనకి బ్యాటరీ లైఫ్ అయితే రావచ్చు అనమాట. ఇంకా ఫాస్ట్ ఛార్జింగ్ గురించి మాట్లాడుకుంటే ఇది ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసరికి మీకు 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే లభిస్తుంది. మీకు ఛార్జర్ వచ్చేసరికి మీకు బాక్స్లో అయితే ఉంటుంది. మీకు బాక్స్లో నుంచి అయితే స్కిప్ చేయట్లేదు వీళ్ళు, బాక్స్లో ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. మనకి ఓవరాల్గా మీకు బ్యాటరీ లైఫ్ కూడా మంచి బ్యాటరీ లైఫ్తో వస్తుంది. ఛార్జింగ్ కూడా మీకు మంచి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే లభిస్తుంది 80 వాట్ కాబట్టి. మీకు దాంతోపాటే మనకి ఈ మొబైల్ వచ్చేసరికి మీరు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఉంటాయి అనమాట. మొబైల్ వచ్చేసరికి మీరు డైరెక్ట్ వాటర్లో పడిపోయినా కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదనమాట మనకి. ఎందుకంటే ఈ మొబైల్ వచ్చేసరికి IP66, 68 అండ్ 69 వాటర్ రేటింగ్తో అయితే వస్తుంది. మీకు డైరెక్ట్ డీప్ వాటర్లో పడిపోయినా కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఈ మొబైల్ వచ్చేసరికి మీకు వాటర్ రేటెడ్ మొబైల్ అనమాట. మనకి డీప్ వాటర్లో పడిపోయినా మీకు వాటర్ రేటింగ్ ఉంది కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదనమాట. మనకి మంచి ప్రైస్లో వీళ్ళు మంచి స్పెసిఫికేషన్స్తో ఈ మొబైల్ని అయితే తీసుకురావడం అయితే జరిగింది ఓవరాల్గా వచ్చేసరికి. మీకు ఇంకా ఓవరాల్గా ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే మాత్రం దీని ప్రైస్ వచ్చేసరికి బేస్ వేరియంట్ ప్రైస్ వచ్చేసరికి మీకు ఇది 24,000 రూపాయలకి అయితే మనకి విత్ కార్డ్ ఆఫర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. మనకి ఈ కార్డ్ ఆఫర్స్ యూజ్ చేసుకొని మనం ఈ మొబైల్ తీసుకుంటే మాత్రం మీకు చాలా మంచి వాల్యూ ఫర్ మనీ మొబైల్ అని చెప్పొచ్చు. మనకి మెయిన్లీ పర్ఫార్మెన్స్ పరంగా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. డిజైన్ పరంగా కూడా కొంచెం యూనిక్గా అయితే ఉంటుంది అన్నమాట. మనకి ఓవరాల్గా మీకు బ్యాటరీ లైఫ్ కూడా మంచి బ్యాటరీ లైఫ్, డిస్ప్లే కూడా మంచి డిస్ప్లే అయితే వస్తుంది ఓవరాల్గా. మీకు ఓవరాల్గా ఈ ప్రైస్కి అయితే మాత్రం మనకి చాలా మంచి వాల్యూ ఫర్ మనీ మొబైల్ అని చెప్పొచ్చు. మనకి 3000 రూపీస్ అయితే వీళ్ళు కార్డ్ డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి ఇది ఫ్లిప్కార్ట్ ద్వారా సేల్లోకి అయితే వస్తుంది మీకు తొందరలోనే మనకి. ఇది గైస్ ఓవరాల్గా ఈ మొబైల్ ఇన్ఫర్మేషన్ అయితే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.